ప్రాజెక్టును మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పరిశీలించారు. జూరాల వద్ద మరమ్మతులు అవసరమని, వృధాగా నీరు వెళ్తున్నాయని రైతులు చెప్పిన వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించారు బీఆర్ఎస్ నాయకులు. మహబూబ్ నగర్ జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రిజర్వాయర్లు నింపుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసేవారు. ప్రజాప్రతినిధులం అందరము దగ్గరుండి రిజర్వాయర్లు నింపేవాళ్ళమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈరోజు ఇక్కడ జూరాల రిజర్వాయర్ దగ్గర నిర్లక్ష్యం వహిస్తున్నారు. నీళ్లన్నీ వృధా పోతున్నాయి, గేట్లు తెగిపోయినాయి, రోప్ తెగిలిపోయింది, అన్ని రకరకాల కాంప్లైంట్లు 10 ఏళ్ల నుంచి వస్తే వెంటనే పెద్దలు లక్ష్మారెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, మేమందరం ఒక మా భూత్పూర్ ఎంపీపీ మదర్ చనిపోతే దినాలకు వెళ్లి అక్కడ మాట్లాడుతుంటే చెప్పగానే వెంటనే అక్కడి నుంచి ఉట్టిన ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా, అసలే పాలమూరు జిల్లా, కరూరు జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలోనే అత్యంత వెనుకబడినటువంటి లిటరసీ ఉన్నటువంటి జిల్లా ఇది, అత్యంత వెనుకబడిన జిల్లా ఇది. ప్లస్ 14 లక్షల మంది వలసపోయేటువంటి జిల్లా ఇది. దేశంలోనే చాలా వెనుకబడినది. భూములున్నా కూడా 2 నదులు ఉన్నాయి, కృష్ణా, తుంగభద్ర 2 నదులున్నా కరువు కాటకాల్లో కొట్టుమిట్టినటువంటి జిల్లా ఇది. ఇలా 10 సంవత్సరాల కాలంలో వర్షాలు పడ్డవంటే నీళ్లు జూరాలకు రాకముందే కేసీఆర్ గారు ఫోను ఎక్కటోళ్ళం అక్కడ వెళ్ళి ఒక్కొక్కరు ఒక రిజర్వాయర్ దగ్గర నిలబడి కూర్చొని నీళ్లు వచ్చిన వెంబడే గేట్లు తెరిపించుకొని నీళ్లు తీసుకుపోయే వాళ్ళం, గేట్లు రిపేర్ చేయించే వాళ్ళం. ఎండాకాలమే గేట్లు రిపేర్ అయ్యేది. కానీ ఇలా అధికారుల నిర్లక్ష్యం చూస్తుంటే అసలు ఏంది ఇది? వారం 10 రోజులు జూరాల కెపాసిటీ ఎంత ఉందో రోజు అంత కెపాసిటీ నీళ్లు వృధాగా నదిలో వెళ్ళిపోయినాయి. ఇలా నీళ్లు వస్తున్నాయి. వర్షాకాలం ముందు వచ్చింది, పైన వర్షాలు పడితే నీళ్లు వచ్చినాయి. ఎప్పుడు జరగలే అట్లా. తొందరగా నీళ్లు వచ్చినాయి, తొందరగా నాట్లు వేసుకోవాలి, మొన్న ఎండిపోయిన చేనులు అనుకుంటే ఈరోజు చూస్తుంటే నిజంగా ఎంత బాధ అనిపిస్తుందంటే కళ్ళ ముందర నీళ్ళు ఇట్లా పోతున్నాయి. అన్ని రిపేర్లే. ఒక్క రోప్ దిగిందని చూస్తే ఒకటి కాదు 10 రోపులు దిగిపోయినాయి. ఇక్కడ 10 రోపులు దిగిపోయినాయి. అన్ని గేట్స్ అన్ని కూడా, గేట్ వాల్స్ అన్ని కూడా ఖరాబ్ అయిపోయినాయి. ఆ క్రేన్, ఎమర్జెన్సీ క్రేన్, ఏం క్రేన్ అది? గ్యాంట్రీ క్రేన్. అంటే అర్జెన్సీగా ఇమ్మీడియట్ గా గేట్లన్నీ క్లోజ్ చేయడానికి ఉపయోగపడేది. అది క్లోజ్ చేయడానికి, ఓపెన్ చేయడానికి క్రేన్ పోయింది, గేట్ వాల్స్ పోయినాయి, రోప్ పోయింది, రిపేర్ లేదు. సంగమండ రిజర్వాయర్ దగ్గర కూడా గేట్ రిపేర్లు ఉన్నాయి. 4 గేట్ రిపేర్ ఉన్నాయి, దాన్ని రిపేర్ చేయలేదు. భూత్పూర్ రిజర్వాయర్ దగ్గర గేట్ రిపేర్ ఉన్నాయి, దాన్ని రిపేర్ చేయలేదు. వర్షాలు పడంగానే భీమా 1, భీమా 2, లెఫ్ట్ కెనాల్, నెట్టెంపాడు ఇవన్నీ నింపుతారు అనుకున్నాం. కానీ వారం రోజులు అయినా ఆఫీసర్లు నింపలేదు, దాని గురించి పట్టించుకోలేదు. ఇలా ఈ డ్యామ్కి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత? నీళ్లు అన్ని వెళ్ళిపోయిన ఎవరు బాధ్యత? పాలమూరు రంగారెడ్డి జిల్లా 90% ప్రాజెక్టు కంప్లీట్ అయింది. కనీసం నీళ్లు నింపితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. మోటార్లు పెట్టినాం, జస్ట్ ఆన్ చేస్తే చాలంటే ఇవాళ కరెంటు బిల్లు కట్టక మోటార్లు ఆన్ చేయలేని పరిస్థితి ఉంది. అక్కడ కనెక్షన్ ఇస్తలేరని చెప్తున్నారు. మోటార్లు పెట్టిపోయి ఆన్ చేసిపోయిన మోటార్లు ఆన్ చేసుకునే ఇలా చేతనైతలేదు. 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి జిల్లా 10% కంప్లీట్ అయితే నీళ్ళు వస్తాయి, అది చేయట్లేదు. ఇలా ప్రాజెక్టులని కొత్తవి కట్టట్లేదు, పాతవి రిపేర్ చేయట్లేదు. మరి ఎట్లా బతకాలి మనం? వెంటనే ఇవన్నీ మరమ్మతులు చేయాలి. జరిగితే ప్రభుత్వానికి బాధ్యత. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ఇది. మరి సొంత జిల్లాలో ఈ పరిస్థితి ఉంటే ఎట్లా? వెంటనే సమీక్షించాలి. అది సంబంధించినటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు చేపట్టాలి. ఇక్కడ ఇవన్నీ రిపేర్ కాకుండా నీళ్లు వృధా పోయినామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోం. లేక కాలం కలిసి వచ్చింది, ముందర వస్తే నీళ్లు పోతామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము క్షమించాం. దానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి, సంబంధించిన అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి, వెంటనే నిధులు విడుదల చేయాలి, ఇవన్నీ మరమ్మతులు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దారి పొడవునా మా రైతులందరూ, అన్ని పార్టీలు, కాంగ్రెస్ నాయకులు కూడా మాకు అడ్డం వచ్చారు.
సార్ నీళ్లు పోతున్నాయి, మాకు చాలా బాధ అవుతుంది, ఎట్లా సార్ అని చెప్పి. మీరు ఉన్నప్పుడు ఎండాకాలం రిపేర్ అవుతుంది, ఇప్పుడు ఎవరు చూడలేదు సార్, ఇప్పుడు వస్తున్నారని చెప్తున్నారు. కనుక వెంటనే వీటిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.